ఫోన్ వాళ్ళకి పిక్తది. ఏ అమ్మ పిచ్చి పిచ్చి వీడియో తీస్తున్నా మంచిగా చెయ్యి. కొబ్బరిని కొట్టద్దు అట్లా, కొబ్బరితో ఫోన్ కింద పడేది అనుకో, 1,00,000 రూపాయల ఫోన్ హలో, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా, మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు వీడియో వచ్చేసి పిల్లలకి హాలిడేస్ అని ఊరికైతే వచ్చినాను కదా, మా ఊర్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైన టెంపుల్ గురించి అయితే చెప్తా. మీరు ఎవరైనా ఎప్పుడైనా విజిట్ చేస్తే కూడా కామెంట్ చేయండి. వీడియో మాత్రం ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే టెంపుల్ని విజిట్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది షో. అందరూ బిడ్డలు పండగ కాస్తే నేనేందంటే పండగకు 2-3 రోజుల ముందు వరకు కూడా ఊరికి వచ్చి ఎంజాయ్ చేసి మళ్ళీ మా ఇంటికి పోయి అన్ని పండుగలు సెలబ్రేట్ చేసుకుంటా. ఆల్మోస్ట్ అన్ని ఫెస్టివల్స్ ఇంతే అనమాట. నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ ఏ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోను, ఒక రాఖీ తప్ప. ఆ రాఖీకి కూడా ఒక్కొక్కసారి మా వాళ్ళే మా ఇంటికి వస్తారు, సో అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము. సో అట్లా అత్తగారింటి కాడ చేసుకునే ఏ పండుగలు కూడా మిస్ చేసుకోవద్దు అనేది నా మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో హాలిడేస్ అయితే ఇచ్చారు కదా దసరాకి, ఒక 3 రోజులు ఊర్లో ఉండేసి ఇక నెక్స్ట్ మా ఫామ్ హౌస్ బతుకమ్మ అండ్ మన ఇంటి దగ్గర బతుకమ్మ అవన్నీ ఉంటాయి కదా, ఇక్కడికి వచ్చి అవన్నీ కూడా సెలబ్రేట్ చేసుకుంటాను అనమాట. సో మొత్తానికైతే ఊరికైతే పోయినాను కదా. ఫస్ట్ డే వీడియో అయితే పోస్ట్ చేసిన, పల్లెటూరు అందాలు ఎట్లుంటాయి అనేది. సో నెక్స్ట్ డే అయితే మా ఊర్లో ఉన్న ఫేమస్ టెంపుల్. నేను చిన్నప్పటి నుంచి దేవుడు అంటే ఎవరు అని అంటే కాలభైరవ స్వామిని చూసే పెరిగినా అనమాట. అంత ఇష్టము, అంత నమ్మకం కూడా. నాకే కాదు, మా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక గట్టి నమ్మకం, దేవుడు మమ్మల్ని మా ఊరిని కాపాడుతున్నాడు అని చెప్పేసి. చాలా పవర్ఫుల్ టెంపుల్ గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. పొద్దున్న లేచేసరికి నా బంగారు తల్లి, నా బిడ్డ అయితే ఇట్లా బయట వచ్చి ముగ్గులేస్తుంది. మా అమ్మ దగ్గర ఉంటే నిజంగా అన్ని పనులు నేర్పిస్తుంది అనమాట. ఏదో వాళ్ళని కష్టపెట్టాలని కాదు, పిల్లలకి అన్ని పనులు తెలవాలి, పద్ధతులు తెలవాలి అని చెప్పేసి నేను ఎట్లా అనుకుంటాను, అమ్మ కూడా అంతే. నేను నేర్చుకుందే అమ్మ దగ్గర నుంచి అనుకోండి. సో మా పాప ముగ్గులేస్తుంది. ఇట్లా చూస్తే పైన పెంకుల పైన టమాటో చెట్టు అయితే వచ్చింది, పువ్వులు కూడా పూసినాయి అనమాట. కొన్ని రోజులు అయితే కాయలు కూడా వస్తాయి. ఇంటికి పోయినప్పుడు మళ్ళీ ఎప్పుడైనా కాయలు వచ్చినప్పుడు ఉంటే ఖచ్చితంగా షూట్ చేస్తా. చూసిరు కదా ఎంత మంచిగా ముగ్గులేసి పసుపు కుంకుమలు కూడా వేసేసింది. అండ్ వేసిన తర్వాత అమ్మ పూజ కోసం పువ్వులు తెంపుకురమ్మని చెప్పిందంట. బయట మా చెట్లకే ఉంటాయి గన్నేరు పూలు, చక్రం పూలు, అన్ని రకాల పువ్వులు అయితే ఉన్నాయి. ఆ పూలు అయితే తెంపుకుంటుంది. రీసెంట్గా గరికపాటి గారు, చాగంటి గారు అయితే చెప్పినారు కదా వేరే వాళ్ళ పువ్వులు తెంపొద్దు అని చెప్పేసి. సో అంతకుముందే మా అమ్మ అయితే చెట్లు పెట్టుకుందనమాట. ఎందుకంటే ఎవరి పువ్వులు వాళ్ళకి అవసరం ఉంటే ఎవరిని అడగొద్దు అని చెప్పేసి. తనకు పువ్వులు లేకుండా పూజ చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఖచ్చితంగా 1-2 పువ్వులైనా ఉండాలనుకుంటుంది. అందుకని ఇక్కడ సిమెంట్తో ఉన్నా కూడా మంచిగా హోల్స్ వేపించి దాంట్లో చెట్లు పెట్టిందనమాట. మన పూజకి మన పువ్వులే వాడుకోవాలని. ఆ పువ్వులు అయితే మంచిగా పూస్తున్నాయి. దసన పూల చెట్లు ఇంకా పువ్వులకు రాలేదనుకోండి, కొంచెం పెద్దగా అయింది చెట్టు. అండ్ తుమ్మి పూలు కూడా ఉన్నాయన్నమాట. శివునికి చాలా ఇష్టమైన పువ్వులు కదా తుమ్మి పూలు అంటే. సో అవన్నీ కూడా మా పాప తెంపుతూ ఉంది. సరే నేను లేచి వచ్చేసరికి కనిపించింది కదా అని అట్లా షూట్ చేస్తున్నా. మా బాబుని తీసుకోవడానికి మా అన్న వాళ్ళ కొడుకులు అయితే వచ్చారనమాట. గ్రౌండ్కి వెళ్ళి అట్లా క్రికెట్ ఆడుకుంటారు. ఊరికి వచ్చిన ప్రతిసారి ఇఫ్ వాళ్ళు ఫ్రీగా ఉండి ఆడుతుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తారు బాబుని. ఎటు పోతున్నావు? ఎండకా? ఎండలో కూర్చుంటావా? మెల్లగా ఫోన్ వాళ్ళకి పిక్తది. ఏ అమ్మ పిచ్చి పిచ్చి వీడియో తీస్తున్నా మంచిగా చెయ్యి. కొబ్బరిని కొట్టద్దు అట్లా, కొబ్బరితో ఫోన్ కింద పడేది అనుకో, 1,00,000 రూపాయల ఫోన్ చెయ్యి. మంచిగా వస్తున్నావు అమ్మ, క్యూట్ గా. అయ్యో ప్లీజ్ అమ్మ. కాదమ్మా, వీడియో తీసుకుంటుంటే అట్లా మధ్యలో పోతారా? తప్పు కదా. అవన్నీ కాదమ్మా, ఇప్పుడు వీడియో తీసేటప్పుడు అట్లా పోవద్దు మధ్యలోకి. ఇంత మంచిగా తీసుకుంటున్నా కదా నేను వీడియో. గ్రైండర్ లేచి పొట్టు అదేమంటారు దాన్ని పొడి చేయొచ్చు కదా, ఎందుకు అంత కష్టపడుతున్నావు? అట్లా వేస్తే అది ఎట్లా అవుతుందంటే వేరే పుల్లగా అవుతుంది. ఫ్రెష్ ఇట్లా తెచ్చుకొని చేసుకుంటాం. కొబ్బరి పొడి చేసి పెట్టుకోవద్దట మా అమ్మ చెప్తుంది. అట్లా ఫ్రెష్ గా గీర్ పోసుకోవాలంట కూరలలో. ఓకే సరే, ఈరోజు వ్లాగ్ చేద్దామని వీడియో అయితే ఆన్ చేసిన. అమ్మ కూర్చొని ఏదో ముచ్చట చెప్తూ ఉంటే షూట్ చేస్తున్నా. వీడియో తీయకుండా ముచ్చట విని కానీ వీడియో ఆన్ చేయకని చెప్పేసి తిడుతూ ఉందనమాట. లేదు ఖచ్చితంగా తీస్తా అని చెప్పేసి వీడియో షూట్ చేస్తూ ఉంటే అట్లా మాట్లాడిన
మాట్లాడిన మాటలన్నీ కూడా క్యాప్చర్ చేసిన, జస్ట్ ఫన్నీగా తీసుకోండి. అండ్ ఇప్పుడైతే చాయ్ పెడుతున్నా, చేతి పెడితే ఎట్లా అంటుకుంటున్నాయి పాలు, అంత చిక్కగా ఉంటాయి అనమాట. ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరాలి. ఊర్లోనే ఉంటుంది కానీ కొంచెం దూరం ఉంటుంది అనమాట మా ఇంటి నుంచి. ఇంకా మా మామ వాళ్ళు కూడా రెగ్యులర్గా టెంపుల్కి వస్తారు. సరే అని అందరం కలిసి అట్లా నన్ను పికప్ చేసుకుంటే టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాం. ఖచ్చితంగా కాళ్ళు కడుక్కొని టెంపుల్ లోపలికి వెళ్ళాలి, లేదంటే స్నానం చేయడానికి కోనేరు బావి కూడా ఉంటాయి. యాక్చువల్గా స్టార్టింగ్లో చూపిద్దాం అనుకున్నాను కానీ అవన్నీ కూడా ఎండింగ్లో చూపించాల్సి వస్తుంది, ఎందుకనేది తర్వాత చెప్తా. సో టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాము. లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం టెంపుల్ చుట్టూ కూడా 4 రాజగోపురాలు ఉంటాయి. ఎదురుగా కనిపిస్తున్న చెట్టు ఉంది కదా, రావి చెట్టు, ఆ చెట్టు ఇప్పుడు కాదనమాట, దేవుడు ఎప్పుడు వెలిసిండో అప్పటి నుంచి ఉంది. ఆ చెట్టును తీసేయకుండా టెంపుల్ని కూడా దానికి తగ్గట్టుగానే కట్టిరనమాట. సో లోపల ఎట్లుంటుంది ఏంటిది అండ్ టెంపుల్ విశిష్టాలు ఏంటి అనేటివి వేరే వాళ్ళ మాటల ద్వారా వినిపించడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నేను చెప్పినా కూడా అంత కరెక్ట్గా ఉండకపోవచ్చు కాబట్టి. అతిక్రూర మహాకాయ కల్పాంత దహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం ధాతుమరసి. మరి కామారెడ్డి జిల్లాలోని ఈసన్నపల్లి గ్రామంలో భక్తులకు ఇలవేల్పుగా వెలిసినటువంటి కాలభైరవుడు మరి భారతదేశ చరిత్రలోనే ప్రప్రథమైనటువంటి దేవాలయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాశీ, కాశ్మీర్, ఉజ్జయిని అక్కడక్కడ కాలభైరవ ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా ఆలయం అనేది మన ఈసన్నపల్లి గ్రామంలో వెలిసినట్టు ఆలయంగా చెప్పుకోవచ్చు. మరి కాలభైరవుడు శివుడే కాబట్టి శివునికి సంబంధించిన పూజా విధానమే ఇక్కడ కొనసాగుతుంది. మరి రోజువారీగా త్రికాల పూజ, ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము 3 పూటలు మరి స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి అదేవిధంగా కాలభైరవ స్వామికి వైశాఖ మాసంలో విశేష కార్యక్రమాలు, శ్రావణ మాసంలో విశేష కార్యక్రమాలు, కార్తీక బహుళ పంచమి నుంచి కార్తీక బహుళ నవంబర్ కూడా ఉత్సవాలు జరగడం జరుగుతాయి. మరి ఈ కాలభైరవునికి అత్యంత ఇష్టమైన రోజు కార్తీక బహుళ అష్టమి మరియు మార్గశిర బహుళ అష్టమి. మరి అదేవిధంగా ఇక్కడ దేవాలయంలో కూడా భక్తుల సౌకర్యార్థము మరి ఇది ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి దేవాలయము. మరి భక్తుల యొక్క కోరికలు నెరవేరాలి తొందరగా అనే ఆలోచనతోటి దేవాలయంలో ప్రతి బహుళ అష్టమి రోజున కాలభైరవ నవగ్రహ సహిత కాలభైరవ రుద్రహోమము ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి కాలభైరవుడు శని యొక్క గురువు కాబట్టి మరి ఈ పక్కనే ఆలయ ప్రాంగణంలోని బద్దిపోచమ్మ ఆలయము, శనేశ్వరాలయము, శివాలయము, శివపంచాదన ఆలయాలు ఉన్నాయి. మరి ఇక్కడ కూడా ఈ స్వామివారిని దర్శించుకొని శనేశ్వరుడు కాలభైరవుడు గురువు కాబట్టి మరి కాలభైరవుని దర్శించిన వారికి కూడా శని ప్రభావం కూడా ఉపశమనం ఉంటుంది. అదేవిధంగా మరి ముఖ్యంగా బహుళ అష్టమి, అమావాస్య, మంగళవారము, ఆదివారము స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజులు. మరి కాలభైరవ స్వామి వారికి ఇక్కడ వివాహము, ఉద్యోగము, సంతానము, ఆరోగ్యము, నరదృష్టి, శత్రుబాధ నివారణ కోసం కూడా ఇక్కడ ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఏంటంటే శత్రుబాధ ఉన్న వాళ్ళు ఒక బూడిది గుమ్మడికాయ తీసుకొని వచ్చి మరి ఇక్కడ దీపారాధన చేస్తే వారు కూడా శత్రుబాధ, రుణబాధలని కూడా దూరం అవుతాయి. అదేవిధంగా మరి అన్ని బాధల నుండి మరి శత్రుబాధ అన్ని బాధల నుండి దూరం కావాలంటే కాలభైరవ అష్టకాన్ని ప్రతి ఒక్కరూ మరి నిత్యం పఠనం చేస్తే వారు కూడా సమస్త పాపం నుండి విముక్తి అవుతారని తెలియజేస్తూ కాలభైరవ ఆలయము మరి అతి ప్రాచీనమైనటువంటి స్వయంభూగా చెప్పడం జరిగినది. బ్రహ్మ యొక్క గర్వం అణచడానికి పుట్టినటువంటి వాడు కాలభైరవుడే కాబట్టి మరి మన దగ్గరలో ఉన్నటువంటి ఆలయాన్ని సందర్శించి దేవాలయ అభివృద్ధికి తోడ్పడి కాలభైరవ స్వామి కృపా కటాక్షాలు పొందగలరని మా యొక్క మనవి. అంటే కాలభైరవ స్వామి స్వయంభూగా ఎప్పుడు వెలిసారు ఇక్కడ? సుమారు ఇది 600-700 సంవత్సరాల క్రితం పురాతనమైనటువంటి దేవాలయంగా చెప్పడం జరిగింది. మరి ఊర్లో రామాలయం, శివాలయం ఉన్నాయి. మరి ఇది కేవలము దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో నుండి భక్తుల యొక్క విరాళాలు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆదేశానుసారంగా వారు మరి ఇద్దరు మరి భక్తులు దేవాదాయ శాఖ వారి ఆధీనంలో ఉండి భక్తుల యొక్క సౌకర్యాలు మెరుగుపరుస్తున్నాయి. సుమారు 600-700 సంవత్సరాల క్రితం పురాతనమైనటువంటి ఈ దేవాలయము ఒక విగ్రహాన్ని చుట్టుపక్కల ఉన్నవారు విగ్రహాన్ని తయారు చేసించి ఒక ఎడ్ల బండి పైన తీసుకొస్తున్న సమయంలో మరి ఇక్కడికి వచ్చి ప్రదేశానికి వచ్చేసరికి వారికి రాత్రి సమయం అయిపోయి నిద్రలో మరి ఎడ్ల బండిని కట్టివేసి భోజనాలు చేసి ఇక్కడనే విశ్రమించారట. మరి చెట్టు నీడన ఉంటే మరి తెల్లవారు లేచి చూసేసరికి ఒక భయంకరమైనటువంటి శబ్దంతో ఆ ఎడ్ల బండి విరిగిపోవడము, ఎడ్లు పారిపోవడము, ఆ నిటారుగా పడుకున్నటువంటి విగ్రహం నిటారుగా నిలవడము, అయ్యా మరి నాకు సరైన ప్రదేశం దొరికింది కాబట్టి నన్ను ఇక్కడనే వదిలిపెట్టండి అన్నట్టు మరి తెల్లవారు లేచి చూసేసరికి అంత భారీ విగ్రహము, పడుకున్నటువంటి ఎడ్ల బండి పైనటువంటి విగ్రహము నిటారుగా నిలవడం వల్ల మరి ఇక్కడనే వదిలిపెట్టినట్టు కూడా మనకు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మరి కాలభైరవ ఆలయము ఈ సుమారు ఈసన్నపల్లి గ్రామానికి చిట్ట చివరిగా ఉండడం వల్ల
మరి గ్రామస్తులంతా కలిసి ఈ భయంకరమైనటువంటి రూపాన్ని చూసి ఎవరు కూడా దేవాలయంకి వచ్చి మొక్కేవారు కాదట. ఎలా ఉండేదంటే ఊర్లో కరువు కాటకాలు ఏదైనా తీవ్రమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు గ్రామస్తులంతా కలిసి సామూహికంగా స్వామివారికి ఆవు పేడ తీసుకొని వచ్చి స్వామివారు కనబడకుండా ఆవు పేడ రుద్దేవారట. మరి ఆవు పేడ రుద్దిన తెల్లవారు 2-3 రోజులకే ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అయ్యి అదేవిధంగా మరి ఆ విధంగా వాడుకునేవారు. ఎలా ఉండేది, ఏదైనా సమస్య రావాలి స్వామివారికి ఆవు పేడ వేయడం తప్పితే ఎవరు కూడా పూజ చేసేవారు కాదట. మరి వారిలో వారికే మరి గ్రామాన్ని అంతటినీ రక్షిస్తున్నాడు స్వామివారు. మరి స్వామివారికి మనం ఏదైనా చేయాలనే ఆలోచనతోటి మరి ఆ ఆవు పేడ ఊయడం మానివేసి మరి సింధూరం ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని అంతటినీ క్లీన్ చేసి ఆ విధంగా అప్పుడు దీపం పెట్టి ఈ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావడం జరిగింది. ఇది మా ఊర్లో ఉన్న శ్రీ కాలభైరవ స్వామి ఆలయం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లొకేషన్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కింద కామెంట్ చేయండి, నాకు తెలిసిన విషయాలు షేర్ చేస్తాను. మా అమ్మ ఏం చెప్పిందంటే అస్సలు టచ్ కూడా చేయకపోతే మంచిగా మక్కుతాయి అని. ఇదైతే మక్కలేదు. వావ్, ఇదైతే హైలైట్గా మక్కింది చూడు. పక్కన పెట్టేసుకుందాం మక్కిన పండ్లని. ఈ కవర్లో పెట్టుకుందాం. సూపర్ పండైతే అసలు కాయలన్నీ. వావ్, సూపర్గా మక్కింది ఇది కూడా. లిటరల్ ఇదైతే పగిలింది. చూసావా, కనిపిస్తుందా రియాజ్? ఇప్పుడు తినేయడమే, కుమ్మేయడమే. లంచ్ వరకు నో బ్రేక్ఫాస్ట్ ఈరోజు, ఓన్లీ సీతాఫలాలే. ఇది లైట్గా మక్కింది, ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇవన్నీ కూడా ఒక 2-3 రోజుల్లో మక్కిపోతాయి. ఇట్లా రెడ్ ఉన్నాయని తొందరగా మక్కుతాయి అన్నమాట. అంటే మంచిగా పక్కకి వచ్చినాయి. జస్ట్ 100 రూపీస్కి ఇచ్చిర్రు, గ్రేటే కదా. ఇప్పుడు తినడానికి అయితే ఆల్మోస్ట్ ఒక 4-5 అయితే మక్కినాయి, ఎక్కువనే మక్కినాయి. మా పాపకు నాకు చాలా ఇష్టం కాబట్టి ఇద్దరం కలిసి కుమ్మేస్తాం. ఇంకొకటి కూడా పగిలింది, చూసినావా? ఇట్లా చెట్టు మీద పగులుతే ఇంకా టేస్టీగా ఉంటుంది. జస్ట్ ఇది కవర్ కప్పేసి పెట్టడం బెటర్ ఏమో సంచిలో పెట్టడం కంటే. అందుకని మొత్తం అన్నీ కూడా సూపర్ కాయ. కాకపోతే ఇంకా మక్కలేదు, మోస్ట్లీ ఇంకొక రోజులో మక్కుతుంది ఇది. ఇవన్నీ కూడా కాయలే, అంటే అంత మంచిగా ఏమంటారు పక్వానికి వచ్చినది ఎంపలేదు. కొన్ని కాయలు చిన్న ఉన్నాయి, అందుకే ఇంకా మక్కలేదు. మంచిగా పక్వానికి వచ్చిన పండ్లు కాయలు మంచిగా మక్కుతాయి. ఓ యాప్, మక్కింది ఇది కూడా. 3, 4, 5 పండ్లు మక్కినాయి. చూపి, 1 2 3 4 5. 1 more. సంచిలో వేసేసరికంటే దాని పైనుంచి ఇట్లా అయిపోయింది, పగిలిందనమాట మక్కేసి. 6 పండ్లు. ఏంది చిప్పల పండ్లు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మొన్న వచ్చినప్పుడు ఊరికి ఆన్ ది వేలో తీసుకున్నాము. జస్ట్ 100 రూపీస్కి ఒక తట్ట చిప్పల పండ్లు అయితే ఇచ్చిర్రు. సిటీలో కూడా దొరుకుతాయి, కానీ నిజంగా ఏవైనా మందులు వేస్తారో ఏంటిదో తెలియదు, కానీ తొందరగా ఖరాబ్ అయిపోతాయి అండ్ అస్సలు బాగోవు. అండ్ ఇవి కూడా చూడడానికి నార్మల్గానే అనిపించినాయి. ఏంటంటే పోటాపోటీగా తొందరగా తెంపేస్తారు అనమాట. కాయలన్నీ మంచిగా పక్వానికి రాకముందే తెంపేయడం వల్ల అంత టేస్ట్గా ఉండవు. మంచిగా రెడ్గా వచ్చిన తర్వాత తెంపితే మక్కేస్తే ఒక 2 రోజుల్లో మక్కిపోతాయి. ఏదో ఒకటి ఉన్నదాన్ని ఆస్వాదించాలి కదా అని ఆన్ ది వేలో అనిపించినవి తెచ్చేసుకున్నాము. బట్ నిజంగా ఎంతైనా ఆర్గానికే. అండ్ నాకు సీజనల్ ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టము, అందుకే ఫుల్గా సీతాఫలాలు అయితే తెచ్చుకున్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్, మొత్తం డే అంతా కూడా అవే తింటున్నాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్ అను, హాయ్ ఫ్రెండ్స్ అను, హాయ్ ఫ్రెండ్స్ అను, చెప్పు ఇషా. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, తాతమ్మకి చెప్పు హాయ్ ఫ్రెండ్స్. హాయ్ అను. మంచిగా ఉన్నారా? మంచుకున్నావా నా బంగారము? మంచుకున్నావా నా అవ్వ?
నేను సిటీ నుంచి ఊరికి పోవాలంటే 3 గంటల టైం అయితే పడుతుంది. అందుకే ఒక 2-3 పనులు ఉన్నప్పుడే పోతాను అన్నమాట. ఈసారి పండగలు వస్తున్నాయి కదా, హాలిడేస్ వచ్చినాయి, దానికోసం అని పోయినా. అండ్ ఇంకా సీతాఫలాల సీజన్ వచ్చింది. అండ్ మక్కటుకులు అంటే నాకు బాగా ఇష్టం, వాటి కోసం. అండ్ ఎస్పెషల్లీ బాపమ్మ ఉంటుంది అనమాట ఇంట్లో. సో ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. ఒక 3 రోజులు ఉన్నా కూడా ఒక 10 రోజులు ఉన్న హ్యాపీనెస్ వస్తుంది అని చెప్పేసి పోయినా అనమాట. మా బాపమ్మకు కూడా మన్మలు మన్మరాన్లు అంటే మస్తు ఇష్టము. దగ్గర 100 ఏళ్ళు ఉంటుంది, కానీ ఎంత బాగా చూసుకుంటుందో మాకు కూడా అంతే ఇష్టం అనమాట. సో మంచిగా స్పెండ్ చేసి ఒక 3 రోజులు ఇంకా సిటీకి అయితే వెళ్ళిపోవాలి. పండగలు మన ఇంట్లో కూడా సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి ఇంకా మోస్ట్లీ 2 వీడియోలు అయితే వస్తాయి. ఇది ఈ రోజు వీడియో. ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, ఐ లవ్ యూ. నేను మీ శ్రీమతి స్వాతి.